ఫంక్షన్ స్కోప్ మరియు బ్లాక్ స్కోప్ ఈ రెండింటిని చూసినట్టయితే మనం అసలు వాట్ ఈస్ ఫంక్షన్ స్కోప్, వాట్ ఈస్ ది బ్లాక్ స్కోప్ చూసినట్టయితే ఫంక్షన్ స్కోప్ అనేది ఏమంటే ఫంక్షన్ స్కోప్ లో ముఖ్యంగా మనకి 3 పాయింట్లు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫంక్షన్ స్కోప్ అనేది వేర్ తో డిక్లేర్ చేయడం వల్ల మనకి వచ్చేదే ఫంక్షన్ స్కోప్. ఆ వేర్ అనే ఈ కీవర్డ్ తో మనము ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినట్టయితే ఆ యొక్క వేరియబుల్ కి ఏం స్కోప్ ఉంటుంది అంటే ఫంక్షనల్ స్కోప్ ఉంటుంది అన్నమాట. ఫంక్షన్ స్కోప్ ఉంటుంది. యాక్సెసిబుల్ ఓన్లీ ఇన్సైడ్ ద ఫంక్షన్ వేర్ డిక్లేర్డ్. ఎక్కడైతే మనము ఆ ఫంక్షన్ లోపల ఆ యొక్క వేర్ అనే కీవర్డ్ తో మనము ఒక వేరియబుల్ డిక్లేర్ చేసామో అది ఆ ఫంక్షన్ లోపల ఎక్కడైనా సరే మనం యాక్సెస్ చేసుకోవచ్చు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ అనమాట. అయితే ఇది కొన్ని మనకి ఫంక్షన్ లోపల ఇఫ్ కండిషన్స్ ఉంటాయి, ఫర్ లూప్స్ ఉంటాయి. మళ్ళీ మనకి అయినా సరే మనకి ఇఫ్ కండిషన్స్ ఉన్నా, ఫర్ లూప్స్ ఉన్నా, ఏమున్నా సరే ఒక వేర్ అనే కీవర్డ్ తో మనము ఒక వేరియబుల్ డిక్లేర్ చేసామంటే ఆ ఏ ఫంక్షన్ లో అయితే డిక్లేర్ చేసామో ఆ ఫంక్షన్ లోపల దాన్ని 100% ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు. రెండోది బ్లాక్ స్కోప్. బ్లాక్ స్కోప్ అనగానే మనకి లెట్ ఆర్ కాన్స్ట్ అనే యొక్క కీవర్డ్స్ తో మనము వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాము. ఎందుకంటే ఆ యొక్క బ్లాక్ ఏ బ్లాక్ లో ఈ బ్లాక్ స్కోప్ కలిగి ఉంటుంది. అంటే బ్లాక్ స్కోప్ అంటే ఏంటి, ఏ బ్లాక్ లో అంటే ఇది ఇఫ్ కండిషనా, అది ఫర్ లూపా, అది ఫంక్షనా, ఏ బ్లాక్ లో అయితే మనము ఈ యొక్క లెట్ లేదా కాన్స్ట్ అనే వేరియబుల్ తో మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసామో ఆ బ్లాక్ లో మాత్రమే దాన్ని మనం యాక్సెస్ చేయగలం. ఆ బ్లాక్ బయట కానీ, ఆ బ్లాక్ ముందు కానీ, ఆ బ్లాక్ తర్వాత కానీ మనం దాన్ని యాక్సెస్ చేయలేము. ఇది అక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. సేఫర్ అండ్ మోర్ మోడల్. లెట్ అనే కాన్స్ట్ ద్వారా లెట్ లేదా కాన్స్ట్ ద్వారా మనము ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినట్టయితే మనకి 100% సేఫ్ అనమాట. ఎందుకంటే ఇది చాలా వరకు ఇష్యూస్ ఇది తగ్గిస్తుంది అనమాట. ఎందుకంటే మనం సెకండ్ టైం దాన్ని మనం డిక్లేర్ చేయలేమన్నమాట. అప్పుడు మనకి ఆటోమేటిక్ ఎర్రర్ అనేది ఈజీగా తెలిసిపోద్ది అనమాట. అంటే మనం వేర్లో అయితే ఎన్నిసార్లు డిక్లేర్ చేసినా సరే మనకి ఇష్యూ అని ఎర్రర్ చూపిది అనమాట, ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఏ బ్లాక్ లో అయితే మనం దీన్ని డిక్లేర్ చేసామో ఆ బ్లాక్ లో మనం యాక్సెస్ చేయగలం కాబట్టి మనము ఇది చాలా సేఫ్ మోడ్ అనమాట. అయితే దీని రెండింటిని మీద మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఫంక్షన్ టెస్ట్ స్కోప్ అనే ఫంక్షన్ రాశాను. దీని లోపల మనము ఒక ఇఫ్ కండిషన్ రాసాము. దాని లోపల వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పేసి లెట్ వై ఈజ్ ఈక్వల్ 20 చెప్పి రాసాము. ఆ వేర్ ఎక్స్ ని వేర్ తో మనము డిక్లేర్ చేసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఫంక్షన్ స్కోప్ ని కలిగి ఉంటుంది. అంటే టెస్ట్ స్కోప్ అనే ఫంక్షన్ లోపల ఇది ఎక్కడైనా సరే యాక్సెస్ చేయవచ్చు అనమాట. ఇఫ్ కండిషన్ లోపల యాక్సెస్ చేయొచ్చు, ఇఫ్ కండిషన్ బయట యాక్సెస్ చేయొచ్చు అనమాట. లెట్ వై అని చెప్పి మనం 20 చేసాం కదా. ఇది ఏంటంటే లెట్ అనేది కాబట్టి లెట్ అంటే ఇది ఓన్లీ ఆ బ్లాక్ స్కోప్ ని కలిగి ఉంటుంది కాబట్టి ఇఫ్ కండిషన్ లోపల మనం దాన్ని మనం డిఫైన్ చేసాం కాబట్టి దాని లోపల దాన్ని యాక్సెస్ చేయగలం. ఇఫ్ కండిషన్ తర్వాత కానీ, ఇఫ్ కండిషన్ నుండి కానీ మనం యాక్సెస్ చేయలేము. అందువల్ల మనకి ఇక్కడ ఇఫ్ అనే వై అనేది ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ అనేది 10 ని ప్రింట్ చేస్తుంది అనమాట కన్సోల్ లోపల. ఇది ఫంక్షన్ స్కోప్ అండ్ బ్లాక్ స్కోప్.